నా పేరు పి జమలయ్య. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే సమయం జూలై 4వ తేదీ వరకే ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో కౌలు ఒప్పందాలు జరగలేదు. కౌలు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు కూడా నామాత్రంగా జరిగింది. కార్డులు కూడా చాలా తక్కువ వచ్చినాయి. ఈ లోపులోనే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే సమయం ముగిసిందని చెప్పింది అని అంటే ఇది చాలా దుర్మార్గమైంది. ఒకవైపు రైతు భరోసా కౌలు రైతులు కూడా ఇస్తున్నామని ప్రచారం చేస్తూ, రెండో వైపు కౌలు గుర్తింపు కార్డు రాకుండానే సమయాన్ని ముగిసిందని చెప్పడం ఇది మసిబూసి మారేడుకాయ చేసి పబ్బం గడుపుకునే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కౌలు రైతులు తమ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కౌలు రైతులకి గుర్తింపు కార్డులే ఇంకా రాలేదు. దాన్ని కూడా జూన్ 30వ తేదీతో ముగిసిందని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టంలో సంవత్సరం మొత్తం ఎప్పుడైనా కౌలు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, మేము ఇస్తామని చెప్పింది. కానీ జూన్ 30కే కథ ముగిసిందని చెప్పడం అంటే వడపాత కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోనే సంవత్సరం మొత్తం గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. ఆ పద్ధతుల్లో కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. మూడవది, పంట రుణాలు. డబల్ ఫైనాన్స్తో మేము పంట రుణాలు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఒక పక్క సాగు చేయని భూయజమానులకు పంట రుణాలు ఇస్తారు, సాగు చేసే కౌలు రైతులు మాత్రం పంట రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని డబల్ ఫైనాన్స్తో సంబంధం లేకుండానే వాస్తవమైనటువంటి కౌలు రైతులందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు ఇవ్వాలి. కనీసం 10% అన్న. ఎంత దుర్మార్గం అంటే 1,05,000 కోట్ల రూపాయల పంట రుణాల క్రితం కేటాయించారు. కౌలు రైతులకు మాత్రం అంటే 4,100 కోట్లు ఇస్తారంట. 10% అంటే కనీసం 10,000 కోట్లని ఇవ్వాలి. కానీ మాటలు చెప్తున్నారు, ఆచరణలో విస్మరిస్తామన్నారు. అందుకని కౌలు రైతులకు కూడా పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం డబల్ ఫైనాన్స్తో సంబంధం లేకుండా ఇచ్చి ఆదుకోవాలని చెప్తాను. ఆర్బీకే కేంద్రాలు రైస్ మిల్లర్స్కు, బ్రోకర్లకు, బహుళజాతి కంపెనీలకు ఇవాళ ఏజెంట్లుగా మారినాయి. రైతాంగానికి సహాయం చేసే ఉద్దేశంతో పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలు రైతులకి అనుకూలంగాను సానుకూలంగాను సర్వీస్ చేసే పద్ధతుల్లో దాని విధి విధానాలు మార్చాలా. ఎరువులు వచ్చినాయి, విత్తనాలు వచ్చినాయి, పురుగు మందులు వచ్చినాయి అంటున్నారు. కౌలు రైతుకి 1,00,000 ఆక్షలు పెడతా ఉన్నారు, ఇవ్వటం లేదు. అందుకని ప్రక్షాళన చేయాల్సినటువంటి రైతు అందరికీ సేవ చేసే పద్ధతుల్లో ఉండాలి తప్ప బహుళజాతి విత్తనాలు, బహుళజాతి ఎరువులు అమ్ముకునే పద్ధతులు ఏజెంట్లుగా వ్యవహరించకూడదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ రాజశేఖర గారి జన్మదినోత్సవం జూలై 8 అని చెప్పి ఆ సందర్భంగా రైతులకి కౌలు రైతులకి భరోసా ఇస్తానంటున్నారు. మేము అడిగేదంటే దాన్ని దృష్టిలో పెట్టి టైం కట్ చేయటం సరైనది కాదు. కౌలు రైతులకి న్యాయం జరిగే వరకు ఈ టైం పొడిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.